ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 48వ నామం మహాలావణ్య శేవధిః. ఇది ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు ఓం మహాలావణ్య శేవధయే నమః, ఓం మహాలావణ్య శేవధయే నమః, ఓం మహాలావణ్య శేవధయే నమః అని చెప్పాలి. ఈ నామాంతంలో కల శేవధి అనే పదం పుంలింగ పదం. స్త్రీలింగ పదమైతే శేవధ్యే నమః అనాలి, కానీ పుంలింగ పదం కాబట్టి శేవధయే నమః అని చెప్పాలి. మహాలావణ్య శేవధిః అనేది షష్ఠీ తత్పురుష సమాసం. తత్పురుష సమాసాల్లో ఉత్తర పదాన్ని బట్టే లింగం నిర్ణయించాలి. ఈ సమాసంలో ఉత్తర పదం శేవధిః. ఇది పుంలింగం కాబట్టి మహాలావణ్య శేవధయే నమః అని చెప్పాలి. మహాలావణ్య అంటే అతిశయించిన అందమునకు, శేవధిః గని లేక నిధి అని అర్థం. అమ్మవారు చైతన్యంతో కూడిన అద్భుతమైన సౌందర్య నిధి. నిండి ఉన్న దానిని నిధి అంటారు. జగత్తు అంతటా నిండి ఉంది కాబట్టి అమ్మవారు నిధి. జగత్తులో ఎక్కడో ఒకచోటే అమ్మవారు కనపడదు, అంతా ఆమెలోనే ఉంది. వస్తువుల ద్వారా, వ్యక్తుల ద్వారా ఆమెలో ఒక ఆకారం, పరిధులు, పరిమాణాలు ఏర్పడుతున్నాయి. కానీ ఇవేవీ లేకపోతే అంతా ఆవిడే కదా. అందుకని ఆమె నిధి. అయితే మామూలు నిధి కాదు, సౌందర్య నిధి, లావణ్య నిధి. ఒక శిలలో కృష్ణుని విగ్రహం చెక్కినప్పుడు శిల్పి ఎంత బాగా కృష్ణుని విగ్రహం చెక్కాడు అనడం కంటే, శిలలో అంతకు పూర్వమే కృష్ణుడున్నాడు, శిల్పి చేసిందల్లా అవసరమైన శిలాభాగాన్ని నేర్పుగా తొలగించాడు అనడమే సబబు. అలా చెక్కినప్పుడు కృష్ణుని రూపంగా అమ్మవారు ఆ శిలలో నుంచి వ్యక్తమవుతుంది. రాముడి విగ్రహం చెక్కితే రాముని రూపంగా వ్యక్తమవుతుంది. సాయి విగ్రహం చెక్కితే ఆయన విగ్రహ రూపంలో వ్యక్తమవుతుంది. ఇంకో విగ్రహం చెక్కితే ఇంకో విగ్రహం లాగా. కానీ ప్రతి విగ్రహం చెక్కినప్పుడు అనవసరం అనుకొని తొలగించిన శిలాభాగాలు ఇంకో విగ్రహం చెక్కుతున్నప్పుడు అవసరం అవ్వచ్చు. అంతేకాని ఆ శిలలో పనికిరాని భాగం కొంత ఉంటుంది అనుకోవడం పొరపాటు. అలాంటి శిల లాంటిది అమ్మవారు. అన్ని రూపాలు, అన్ని విగ్రహాలు, అందరి వ్యక్తులు, అన్ని పరిధులు, పరిమాణాలు మొత్తం అమ్మవారే. ఆమెలోంచే అన్ని వేరువేరుగా వ్యక్తమవుతున్నాయి. ఆమె మూల ప్రకృతి, అదితి అన్నా ఇదే అర్థం. ఇంకా భాగాలుగా వేరు చేయబడని స్థితిలోని చపాతీల పిండి లాంటిది. ఈ చపాతీల పిండిని భాగాలుగా వేరు చేయనంత వరకు పిండిలోని ఏ భాగమైనా ఏ చపాతీ అయినా కావచ్చు. అలాగే బంగారం. పైథాగరస్ ఈ చోటు అనే అమ్మవారిని గూర్చి పైథాగరస్ థియరీలో స్పేస్ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్, పవర్ ఆఫ్ సింథసిస్ అండ్ సిమ్మెట్రీ ఈజ్ బ్యూటీ. ఇట్ ఈస్ dormant or subjective when there is no creation, but it is active and objective related to the created entity అంటున్నారు. శిల్పానికి సౌందర్యమే కానీ చైతన్యం ఉండదు. చైతన్యంతో కూడిన సౌందర్యమే లావణ్యాన్ని సూచిస్తుంది. సందర్భాన్ని బట్టి వ్యక్తులకు ఒక విశేషం వస్తుంది. ఈ సందర్భాలు, వయస్సు, చేతనత్వము అయితే ఆ వ్యక్తిలో వచ్చేది లావణ్యం. అమ్మవారు
కేవలం సౌందర్య రాశియే కాదు, లావణ్య నిధి కూడా. ఎంత అందాల రాశి అయినా చెలించని అందం ఫలించదు. ఆ చెలించే అందంతో ప్రపంచమంతా ఆమె నిండి ఉంటుంది. ఆమె అరుణారుణ కాంతి కిరణాలే ప్రపంచమంతా నిండి వివిధ రూపాలుగా వ్యక్తమవుతాయి. అలాంటి చైతన్య, సౌందర్య, సౌకుమార్య, సౌజన్య, లావణ్య నిధి ఆ లలితా పరమేశ్వరి. మొత్తం మీద మహాలావణ్య శేవధి అన్న ఈ నామానికి అర్థం అతిశయించిన అందానికి గని లేదా నిధి వంటిది అని అర్థం చెప్పుకోవచ్చు. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.